చేసిండు నువ్వు 4000 చేయరా బిడ్డ అవ్వా తాతలకు 4000 వస్తే నాకు సంతోషం నేను అవన్నీ వస్తే నేను వదిలిపెడతా ఎమ్మెల్యే అని చెప్పిన నువ్వు విడిచిపెడతావా చేయకపోతే అన్న సవాల్ తయారన్నాడు మంచిదన్నాడు ఓకే అన్నాడు మరి ఏం చేసిండు 15 ఆగస్టు వరకు ఎంతమందికి చేసిండ్రో మీకు తెలిసింది చేస్తకి ఇంతమంది వస్తారు అగిడికి మే కదమ్మా అన్ని అబద్ధాలే 6 గ్యారంటీలు అన్నారు బాండ్ పేపర్లు వంచిండ్రు ఇక చేస్తాము అగ చేస్తామన్నారు అయిందా రుణమాఫీ ఇవాళ ఒక ఆయన కలిసిండు నాకు మన నిన్న సిద్దిపేటలుంటే ఎల్లారెడ్డి అని ఒక రైతు వచ్చిండు ఇబ్రాహీంపూర్ ఊరు ఆయనది ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ వచ్చిన రుణమాఫీ కాలేదు సార్ అన్నాడు ఎందుకు కాలే ఎల్లన్నా అన్న మరి వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర పోయినావా ఏమన్నారు ఎల్లన్నా అన్న ఏమంటున్నారు సార్ వాళ్ళు నా భార్య పేరు తెమ్మంటుండ్రు అన్నాడు అంటే మరి ఇవ్వకపోయినావే నేనన్నా నాకు తెలియక నేను పెళ్ళే చేసుకోలేదే అన్నాడు నీకు ఎన్ని ఏండ్లు ఉంటాయంటే 51 ఏండ్లు ఉన్నాయట ఆయన ఎల్లారెడ్డి ఇబ్రాహీంపూర్ ఊరు 51 ఏండ్లు ఉన్నాయి ఎల్లన్నకు ఆయన పెళ్లి చేసుకోలేదట ఎందుకో ఇప్పుడు ఆ రుణమాఫీ చేయరా అంటే నీ భార్య పేరు తేపో అంటుండు ఇప్పుడు నాకెవడు పిల్లనిస్తాడు సార్ నా భార్య ఎడికెళ్ళి రావాలి నా రుణం ఎప్పుడు మాఫీ కావాలని ఆ ఎల్లన్న పరిశాన్ అవుతుండు నాది కాలేదు కోనాయిపల్లి నా ఊరు నా రుణమాఫీ కాలేదని ఒక పాస్బుక్ తీసుకొని వచ్చింది అట్లే మా కోల రమేష్ గౌడ్ కోఆపరేటివ్ చైర్మన్ నంగునూరు ఆయన చెప్పిండు మా కోఆపరేటివ్ సొసైటీల మా అంజుమన్ బ్యాంకుల 69 మందికి మాఫీ అయింది ఇంకా 111 మందికి మాఫీ కాలేదు అంటుండు అంటే అయినోళ్ళు తక్కువ కానోళ్ళు ఎక్కువ అయింది 65 కాంది 111 ఇక రేవంత్ రెడ్డి అంటాడు రుణమాఫీ మొత్తం అయిపోయింది హరీష్ రావు జల్దీ రాజీనామా చేయమనబట్టే ఇప్పుడు ఏందన్నట్టు ఇది మరి అయితే ఇంతమంది ఆడికెళ్ళి వచ్చిండ్రు నేను ఎవరి కోసం చేస్తా అన్న మీకోసం కాదా ఇవాళ రేపు సర్పంచ్ పదవి వదిలా అంటేనే 10 సార్లు ఆలోచన చేస్తాను కానీ నా పదవి కంటే నా ప్రజలు ముఖ్యం నా రైతులు ముఖ్యం అనుకున్నా నేను మీరు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది గట్టిగా ఒత్తిడి పెడదాం ఎంబడ పడదాం ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేదాకా నిద్రపోము కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం అందరికీ రుణమాఫీ చేయించి తీర్థం రైట్ అవుతుంది వానకాలం చెప్పిన మాట ప్రకారంగా 7,500 రూపాయల రైతు బంధు ఇవ్వాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆయన పేరు యనుమల రేవంత్ రెడ్డి ఆయన మాటలు ఆయన పని చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి లెక్క కనబడుతుంది నాకు యనుమల రేవంత్ రెడ్డి కాదు ఆయన ఎగవేతల రేవంత్ రెడ్డి రైతు బంధు ఎగబెట్టిండు 4,000 పింఛన్ ఎగబెట్టిండు అక్క చెల్లెలకు 2,500 ఎగబెట్టిండు బోనస్ ఎగబెట్టిండు ఉద్యోగస్తులకు డిఏలు ఎగబెట్టిండు తులం బంగారం ఎగబెట్టిండు అందుకే నువ్వు యనుమల రేవంత్ రెడ్డివి కాదు ఇయ్యాలటికెళ్ళి నువ్వు ఎగవేతల రేవంత్ రెడ్డివి అని చెప్పి నేను చెప్పదలుచుకున్నా ఇప్పటికైనా ఎగ్గొట్టుడు బంద్ చేయి ఇప్పటికైనా ఇచ్చిన మాట ప్రకారంగా రైతులకు మేలు చేయి కండ్లు తెరువు అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని ఈ నంగునూరు వేదికగా నేను హెచ్చరిస్తా ఉన్నా ఇంతమంది ఆగబట్టినవి ఒక మల్యాల ఊర్లో ఇంతమందికి ఆగినాయి ఒక రేషన్ కార్డు పేరు మీద ఇంతమంది ఆగబట్టినావు బ్యాంకులు అప్పిచ్చేటప్పుడు రేషన్ కార్డు అడిగినరా పాస్బుక్ అడిగినరు అంతే పాస్బుక్ చూసి అప్పిచ్చినప్పుడు మాఫీ చేసేటప్పుడు కూడా పాస్బుక్ చూసే మాఫీ చేయాలి ఎందుకు రేషన్ కార్డుతో ముడిపెడుతున్నావు ఇది మోకాలకు బోడగుండుకు ముడిపెట్టినట్టు రేషన్ కార్డుతో ముడిపెట్టి రైతుల ఉసురు పోసుకుంటున్నాడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచన చేయండి ఇప్పటికైనా రైతుల ఆగ్ర ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మా మల్లారెడ్డి అన్న చెప్పినట్టు ఒకవేళ పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరేట్ ముట్టడించడానికి కూడా తయారున్నాం జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ